దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక వీడియోతో మీ మధ్యకి వచ్చాను. అదేంటంటే నిన్న మొన్న కూడా మనము బండలు బ్రద్దలాయను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద మరణించినప్పుడు భూమి కంపించింది, బండలు బ్రద్దలాయను అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆకాశము మరి ఆకాశము కూడా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని 3 గంటల సమయంలో ఆయన సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు సూర్యుని చీకటి కమ్మింది. ఆ సమయం అంతా కూడా దేశమంతా, ప్రపంచమంతా కూడా చీకటి కమ్మింది. ఎందుకు ఆకాశం చీకటి కమ్మింది? ఆకాశంలో సూర్యుడు ఎందుకు అదృశ్యుడయ్యాడు? ఎందుకు బండలు బ్రద్దలయ్యాయి? భూమి ఎందుకు కంపించింది అని చూసినట్లయితే ప్రియులరా, ఇది ఒక తలంపు మీకు చెప్తాను. అదేంటి అనగా, దేవుడు మొట్టమొదట ఆయన నోటి ద్వారా భూమిని ఆకాశమును కలుగు చేస్తాడు. ఆ కలుగు చేసిన తర్వాతనే సర్వ సృష్టిని కలిగించాడు. అందుచేత దేవుడు అంటాడు, ఆయన యొక్క ఆక్రందన, ఆయన యొక్క విషయాలు చెప్పుకోవడానికి ప్రియులరా, ఆ యొక్క దేవుడు అంటాడు ఏమనంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెద్దవారిగా చేస్తాను, కానీ వారు నా మాట విననొల్లని వారిగా ఉన్నారు అంటున్నాడు. అంతేకాదు, ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద తన సొంతమని దొడ్డు తెలుసుకును, కానీ నేను సృజించిన మానవులకు తెలివి లేదు అంటున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క చేత సృష్టించబడిన మానవుడు ప్రియులరా అన్ని నోటి మాటతో చేస్తే మానవుని చేతితో చేశాడు. కానీ మానవుడు దేవుని మాట వినని వాడిగా ఉంటున్నాడు. ఆకాశాన్ని, భూమిని కూడా దేవుడు సాక్షిగా పెట్టానని మరొక చోట చెప్తున్నాడు. అందుచేత ప్రియులరా, ఈరోజు యేసు ఎవరో తెలియదన్నా, యేసు ఎవరన్నా నేను వినలేదన్నా, యేసు సువార్త నేను ఇప్పుడు వినలేదు, నాకు చెప్పలేదు అనేటువంటి ఒక సమయము దేవుడు తీర్పు కాలంలో వచ్చినప్పుడు నీవంటే దానిని బట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? నేను ఆకాశమును వర్షం కురిపించడానికి పెట్టాను, నేను భూమిని ఆహారం ఇవ్వడానికి పెట్టాను. ఆ యొక్క రెండింటి ద్వారా నీవు ఆహారం భుజించావు, సౌఖ్యంగా ఉన్నావు, అన్ని వసతులు అనుభవించావు. అవే ఇప్పుడు నీ మీద సాక్ష్యం చెప్తా ఉంటున్నాయి. కనుక ప్రియులరా, ఆ దేవుడు ఆ రోజున అరిగే సమయం రాబోతా ఉంది. ఈ లోపుగానే ప్రియులరా, నీవు యేసు క్రీస్తుని నిజ రక్షకుడని, ఆయన సృష్టికర్తని నీవు నమ్మి విశ్వసించి నీ పాపాలు ఒప్పుకుని ఆయన సన్నిధిలో నీవు రక్షించబడాలనే విషయాన్ని తెలియచేస్తా ఉంటున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద ఉన్నప్పుడు